అమ్మ నాంది ఫస్ట్ ఫిలిం నుంచి చెప్పు ఫస్ట్ 1975 నేను చెప్పాలంటే 1000 డబ్బింగ్ సినిమాలు చెప్పాలి, 300 సినిమాల పేర్లు చెప్పాలి, చెప్పమ్మా అన్ని లాంగ్వేజ్. నానేదో సాంగ్ వస్తే తప్పని మార్చేస్తావు కదా, ఆ సాంగ్ చెప్పు. అసలేం గుర్తు. నెంబర్గా తీసుకుంటే 25th ఫిలిం, ఐ థింక్ 22-23లో రిలీజ్ అవుతున్నట్టుంది, బికాస్ 2 అండర్ ప్రొడక్షన్లో ఉన్నాయి కాబట్టి. బట్ స్టిల్ 2011 ప్రేమ కావాలి, 25కి 25 ఫిలిమ్స్. సో నా 50 ఇయర్స్కి తన 25th ఫిలిం శంబాలా అవ్వడం కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎస్, శంబాలా గురించి యా అంటే అసలు ఏం నచ్చింది ఫస్ట్ నీకు? శంబాలా అనగానే ఇప్పుడు ఎన్నో సినిమాలు చేస్తున్నావు కదా, బట్ ఈరోజు దీనికి వచ్చిన బజ్ కానీ, దీనికి వచ్చిన రియాక్షన్ కానీ, ఎందుకంటే ఐ షుడ్ థ్యాంక్ దుల్కర్, ఐ షుడ్ థ్యాంక్ డార్లింగ్ ప్రభాస్. ఎందుకంటే ప్రభాస్ నిజంగా అది అడిగాడు, మనం అంటే మంచి అతను అందరినీ చాలా ఇదిగా చూసుకున్నాం. ఇండస్ట్రీ అది ఒకటి ఉంది, ఎవ్రీబడి లైక్ దుల్కర్ అడగంగానే పాపం చేశాడు. అలాగే అది ఓపెనింగ్ అయితే ఆల్ సూపర్ స్టార్స్ వచ్చి వాడిని ఇనాగ్రేట్ చేశారు, ఆ రోజు వాడిని ఇంట్రడ్యూస్ చేశారు. సో దుల్కర్ చేయడం, టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్, డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా, ఆల్ డార్లింగ్స్ వాళ్ళందరూ కూడా ఎంతో 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 ఇదిగా దీన్ని రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే నేను పోలీస్ స్టోరీ చిరంజీవి గారికి చూపించినప్పుడు ఆయన కొంచెం మొహమాట పడ్డారు. అంటే సినిమా చూసి నేను చెప్తే రేపు సినిమా నేను అన్న అన్నయ్య చూసి మీకు నచ్చితేనే సినిమా గురించి చెప్పండి అని. సో ఆయన సినిమా చూసి నచ్చి ఆయన 4 మాటలు ఆ సినిమా గురించి మాట్లాడేటప్పటికి ఒక తెలియని, ఇండస్ట్రీలో అందరూ అలాగే, ఆ రోజు ఉన్న ఇండస్ట్రీలో పెద్దవాళ్ళందరూ అలాగే చూసి అన్నయ్యతో మొదలెట్టి అందరూ నన్ను ఆ సినిమా చూసి నచ్చి ఆశీర్వదించారు. ఇక థియేటర్కి జనం మామూలుగా రాలేదు. అలాగే రేపు నీకు దుల్కర్ ఫ్యాన్స్ అవ్వచ్చు, ఈరోజు ప్రభాస్ గారి ఫ్యాన్స్ అవ్వచ్చు, అలాగే ఈరోజు ఇండస్ట్రీలో సపోర్ట్ చేస్తున్న ఆల్ హీరోస్ వీళ్ళందరూ, కిరణ్ కూడా సో ఎక్సైటెడ్, కిరణ్ అబ్బవరం వీళ్ళందరూ. సో వీళ్ళందరూ రేపు సపోర్ట్ చేసినప్పుడు ఈ సినిమాలో సంథింగ్ ఏదో డిఫరెంట్గా ఉందన్న బజ్ ఒకటి వచ్చేసింది. అలాగే ఇప్పుడు వాళ్ళకి మార్కెటింగ్ సైడ్ కూడా దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్. సో ఫస్ట్ నువ్వు శంబాలా ఎవరు అనే చెప్పారు కదా నీకు? నాకు ఫస్ట్ రాజశేఖర్ గారు అప్రోచ్ అయ్యారు. అంటే ఫస్ట్ మేము అనుకుంది అంతే, ఇంకొక స్టోరీ అనుకున్నాం, బట్ మళ్ళీ ఆయన గ్యాప్ తీసుకొని యుగేందర్తో మళ్ళీ కూర్చొని ఇంకో స్క్రిప్ట్ ఆయన కొత్త ఆయన తీసుకురావడం. అండ్ యుగేందర్ వచ్చి చెప్పిన వెంటనే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నువ్వు ఆల్రెడీ ఒక మంచి సినిమా చేసావు కదా. యా, సో తను వచ్చి నాకు కంప్లీట్గా చెప్పిన వెంటనే, అంటే ఇప్పుడుండే ఆడియన్స్కి కంటెంట్ని బాగా నమ్ముతున్నారు. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ అవేగా వెళ్లకుండా, అంటే ప్రాపర్ ఒక స్క్రిప్ట్. ఇంత కూడా మాట అన్నాడు కాబట్టి అన్నెసరీగా సాంగ్స్ లేవు. సో యూ వెంట్ విత్ ది సోల్ ఆఫ్ ది స్క్రిప్ట్. యా, సో స్టోరీ టోటల్ ప్రెమిసెస్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే షూర్ షార్ట్గా, అంటే తను చెప్పింది తీస్తే బాగుంటుంది, యాజ్ టీజ్గా తను చెప్పింది తీస్తే, అంటే ఒక సైన్స్కి శాస్త్రానికి మంచి జరిగే ఒక ఇది, అండ్ ఒక విలేజ్, ఒక 1980s బ్యాక్డ్రాప్లో శంబాలా అనే ఒక ప్లేస్, ఆ ప్లేస్కి ఒక మెట్రాయిడ్ వచ్చి పడితే, ఉల్కా వచ్చి పడితే ఎలా విక్రమ్ అనే క్యారెక్టర్ అక్కడికి వెళ్తే అక్కడ ఆల్ క్యారెక్టర్స్, నా క్యారెక్టరే కాదు, ఐ ప్లే విక్రమ్ సైంటిస్ట్, అలా అర్చనా క్యారెక్టర్ కానీ, అలానే రవివర్మ, మధు, అందరు క్యారెక్టర్స్కి ఒక ప్రామినెన్స్ ఉంటుంది, ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే ఉత్తిన ఏదో క్యారెక్టర్ వచ్చి వెళ్ళినట్టు ఉండదు, అందరికీ ప్రాపర్ ఎండింగ్, ప్రాపర్ అందరికీ ఒక. సో వినగానే కాన్సెప్ట్ నచ్చింది. కాన్సెప్ట్ నచ్చిన తర్వాత రాజశేఖర్ గారు ఎలాగో ఇద్దరు ప్యాషనేట్గా వాళ్ళిద్దరు ఒక మంచి సినిమా తీయాలన్న దీంతో, ఐ థింక్ ఆది ఫిల్మ్స్లో కూడా ఇదే బడ్జెట్ వైజ్ కూడా కొంచెం బడ్జెట్ కూడా పెద్ద బడ్జెట్ అనిపిస్తుంది. సో లాట్ ఆఫ్ గ్రాఫిక్స్ ఇన్వాల్వ్, గ్రాఫిక్స్ రెడీ అయిపోయాయి, ఇంకా అవుతూనే ఉన్నాయి బాబు, జరుగుతున్నాయి సార్. ఇంకా నాకు తెలిసి మోస్ట్లీ 1 వీక్ ఐ థింక్ విల్ బి డన్. యా, సో అలానన్న. సో బేసిక్గా అంటే మనం చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఫస్ట్ డేనే అర్థమైపోయింది. ఫస్ట్ డేనే మేము ఆర్ఎఫ్సీలో చేసాము. సో తను అదే కదా, మొత్తం మనం ఆ ఉల్కా పడిన ప్లేస్ దాన్ని మొత్తం ఇది చేసి కట్ చేసి అవంతా చాలా ఎక్స్పెన్సివ్ అఫేరే మొత్తం ఫస్ట్ నుంచి. అందులో నుంచి అతను ఫైర్ తో పరిగెత్తుకు రావడం షార్టేనా? అది తెలియదు సార్. ఫస్ట్ ఆ ఉల్కా దగ్గర చేసాము. ఫస్ట్ చేసినప్పుడు ఆ గెడ్ ఉంది కదా సార్, అక్కడ గెడ్ అంతా ఉంది కదా, దాన్ని అది పెంచి మళ్ళీ దాన్ని అంటే కట్ చేయించేసి మళ్ళీ ఒక 2 months పెంచి మళ్ళీ షూట్ చేసాం. అంటే అది ఆర్ఎఫ్సీనే, అంటే ఇంతవరకే రావాలి అది గడ్డి. అంటే ఎక్కువ పెరిగినా మనిషి కనపడ్డు, తక్కువ ఉందంటే లుక్ రాదు. అందుకని ఇంతవరకు ఈ హైట్ వరకు పెంచిచ్చి మళ్ళీ దాన్ని బేస్ చేసుకుని షెడ్యూల్ చేసాం. గ్రేట్. సో ఫస్ట్ షెడ్యూల్లో కొంచెం పెద్ద షెడ్యూల్ చేసాం. అండ్ అప్పుడే అర్థమైపోయింది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అంతా అన్ని అందరు కష్టపడ్డారు. డిఓపి కానీ, డిఓపి ఎవరు? ప్రవీణ్ బంగారి. సో నైస్ టెక్నీషియన్స్, మంచి క్యాస్ట్. సో ఇప్పుడు ఆర్ఎఫ్సీ అనగానే ఆర్ఎఫ్సీ గుర్తుకొచ్చింది నాకు. సో ఆర్ఎఫ్సీతో కూడా నాకు చాలా మంచి అనుబంధం అనమాట. బికాస్ నా షోస్ అన్ని పెద్ద హిట్లు ఈటీవీకి చేసింది రామోజీరావు గారి బ్లెస్సింగ్స్. సో
రామోజీరావు గారు ఎప్పుడు మంచి సినిమాని ఆదరిస్తున్నారు. తప్పకుండా శంబాల ఆయన ఉండుంటే తప్పకుండా చూసి ఆశీర్వదిస్తారు. బట్ స్టిల్ ఆయన డివైన్ బ్లెస్సింగ్స్ ఈ సినిమాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఆర్ఎఫ్సి అనగానే ఇదిగో వీళ్ళిద్దరు పెళ్ళి గుర్తుకొచ్చింది మళ్ళీ. సో జ్యోతి, ఎస్, ఆర్ఎఫ్సి, నీ మ్యారేజు, పళ్ళు, ఇప్పుడు ఇద్దరు పిల్లలు. సో ఆదితో ప్రేమ కావాలి. సో అంతకుముందు నుంచి ట్రావెల్ అవుతున్నాం. ఇప్పుడు శంబాల, వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ శంబాల? శంబాల ట్రైలర్ చూసాక బాగా నచ్చింది. అండ్ నేను ఒక పీడియాట్రిషియన్ అండి, పిల్లల డాక్టర్ని. సో నా క్లినిక్కి ట్రైలర్ చూసాక వచ్చే పేరెంట్స్ అందరూ ట్రైలర్ చూసి చాలా బాగుంది అని చెప్పారు. వాళ్ళ మెయిన్ క్వశ్చన్, పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చా మేడం? అది మిమ్మల్ని నేను అడుగుతున్నాను. భయంగా ఉంటుందా అంటే నేను 100% భయంగా ఉంటుంది. శంబాల జంప్ స్కేర్స్ ఉన్నాయి. సో పిల్లలతో వెళ్ళొచ్చా అంటే పేరెంట్స్ సూపర్విజన్ ఉంటేనే వెళ్తే బెటర్. ఎందుకంటే జంప్ స్కేర్స్ ఉన్నాయి, భయం ఉంది, అది ఉంది. బట్ ఇట్స్ నాట్ టూ వైలెంట్ ఆల్సో. బట్ ఇట్స్ నాట్ గోరీ, అంటే బ్లడ్ గోరీ లైక్ అట్లా కాదనమాట. ఇట్స్ లైక్ గోరీ అలా ఏమి ఉండదండి, అలా ఉండదు. సో మీరు రండి, ఏమంటున్నారంటే ఇవాన్ పేరెంట్స్తో సినిమా చూడొచ్చు అంటున్నారు. ఓకే, మరి చూస్తారా మీరు? Yeah. Since it's my father's movie, I'm so excited to see it. ఓ, బికాస్ యువర్ ఫాదర్స్ ఫిలిం యూఆర్ సో ఎక్సైటెడ్. ఓకే, నువ్వు? I'm very excited, but I'm scared of horror movies. Scared of horror movies. Brother? దానికి ఇష్టం హారర్ మూవీస్. నా నెక్స్ట్ అన్ని చూస్తుంది సైలెంట్. హారర్ సీన్స్ లో ఆదిమయ కామెడీ చేసేది తలుచుకో, లేకపోతే ఆంజనేయ అనుకో, మధులాగా. సో అది సో ఇట్స్ నాట్ కంప్లీట్లీ అంటే మరీ ఎక్కువ బ్లడ్ అలా కాదు. బట్ అట్ ది సేమ్ టైం 100% పిల్లలు పేరెంట్స్తో కొంచెం భయం అయితే ఉంటుంది సినిమాలో. ఓ భయం ఉంటుంది. మనం చూడొచ్చా? ఇంకా మీరు చూడక పిల్లలు చూడక ఎవరు చూస్తారు?